అమ్మఒడి అని చెప్పావు. ఎంతమంది బిడ్డలు వస్తే అంతమందికి ఇస్తానన్నావు. లాస్ట్కి ఎంతమందికి ఇచ్చావు? అంటే అన్న చదివితే తమ్ముడు చదువుకోకూడదా? తమ్ముడు చదివితే అన్న చదువుకోకూడదా? ఇంట్లో ఇద్దరు బిడ్డలు చదవకూడదా? ఏ మటన్ కొట్టులో పనిచేయాలని చెప్పిన వ్యక్తి నువ్వు కాదా అని అడుగుతున్నావు. ఫిష్ మార్కెట్లు, మటన్ మార్కెట్లు పెట్టింది నువ్వు. దేనికి పెట్టావు అంటే ఒక బిడ్డ చదువుకోవాలి, ఒక బిడ్డలు మటన్ కొట్టులో పని చేసుకోవాలని, ఫిష్ మార్కెట్లో పని చేసుకోవాలని చెప్పి నువ్వు కాదా అని అడుగుతున్నావు. ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థుల గొంతు కోసింది నువ్వు కాదా అని అడుగుతున్నావు. ఇంత చేయాల్సిందంతా చేసి ఈరోజు పోరుబాట అంట. ఎక్కడ పోరుబాట నేను అడుగుతున్నావు. ఎందుకు పోరుబాట? పాత ఫీజు రీఎంబర్స్మెంట్ విధానాన్ని అమలు పరుస్తామని చెప్పి ఇచ్చిన మాట ప్రకారం జీవో తీసుకొని వచ్చి పాత ఫీజు రీఎంబర్స్మెంట్ అమలు చేస్తున్నాం. దానికి పోరుబాట. దేనికి పోరుబాట? నీ హయాంలో గంజాయికి, డ్రగ్స్కు బానిసలు అయిపోయి ఎంతమంది యువకులు ఆత్మహత్యలు చేసుకోలేదు? నీ హయాంలో డిఎస్సి పెడతానని చెప్పావు. డిఎస్సి పెట్టావా? డిఎస్సి పెట్టావా అని మేము అడుగుతున్నాం. 4 సంవత్సరాలు అసలు టీచర్ పోస్టులే ఖాళీ లేవని చెప్పావు. అసలు లేవన్నావు. యువతంతా వ్యతిరేకంగా ధర్నాలు చేస్తూ ఉంటే, రాస్తారోకాలు చేస్తూ ఉంటే ఆ రోజు ఎలక్షన్ల కోసం డిఎస్సి అని తూతూ మంత్రంగా అనౌన్స్ చేసావు. ఆ రోజు నువ్వు వస్తా ఉంటే విద్యార్థులు మానవహారం వేసి ఆ రోజు వాళ్ళ ఆర్తనాదాలు పెట్టిన ఫోటో ఇది. ఒకసారి మీ నాయకులందరూ కూడా చూడాలి దీన్ని. డిఎస్సి ఎప్పుడు అంటూ గుండెలు బాదుకున్నారు విద్యార్థులు. ఆ బాదుకుంటున్నప్పుడు నిన్ను కలవడానికి వస్తే ఎంతమంది విద్యార్థుల్ని ఇదే విజయవాడ పట్టణంలో ఇదే కెమెరాల సాక్షిగా అరెస్టులు చేసి జైల్లో పెట్టింది వాస్తవా కాదని అడుగుతున్నాం. కేసులు పెట్టింది వాస్తవా కాదని అడుగుతున్నాం. నాన్ బెయిలబుల్ కేసులు పెట్టావు. ఎప్పుడు జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తావు జగన్మోహన్ రెడ్డి అని అడగడానికి వచ్చిన విద్యార్థుల మీద రేప్ కేసు పెట్టావు. జగన్మోహన్ రెడ్డిని రేప్ చేయడానికి విద్యార్థులు వచ్చారంటూ రేప్ కేసు పెట్టిన ఏకైక ముఖ్యమంత్రి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. నిజమా కాదా? వాళ్ళు జైల్లో పెట్టలేదా? జగన్మోహన్ రెడ్డి కలవడానికి పోతే సరే ఏదైనా మామూలు కేసు పెడతారు. రేప్ కేసు పెడతారా? రేప్ కేసు పెట్టింది నువ్వే కదా. హత్యాయత్నం కేసులు పెట్టింది నువ్వు కాదా అని అడుగుతున్నావు. ఏ విద్యార్థి సంఘ నాయకుడినైనా, ఏ విద్యార్థి నాయకుడినైనా ఏ రోజన్నా నీ ధర్నా చౌక్ కాడ, ధర్నాల కాడ నిరసన చేయాలన్నా, వినతిపత్రాలు ఇవ్వాలన్నా ఏ రోజన్నా నువ్వు పర్మిషన్ ఇచ్చావా అని అడుగుతున్నావు. ఒక్కరోజు నిర్బంధాలు, హత్యాయత్నం కేసులు, లాఠీ ఛార్జీలు, నీకు ఎట్ట పడితే అట్ట ఒక్కొక్క విద్యార్థి సంఘాల మీద 100 కేసులు పెట్టించింది నువ్వు కాదని అడుగుతున్నావు. బాధేస్తుంది. మొన్నటి వరకు మీరే పాలన చేసి, మీరే బకాయిలు పెట్టి, మీరే గొంతు కోసి ఈరోజు ప్రతిపక్షంలోకి వచ్చే కొందికి అది ప్రతిపక్షం కూడా కాదు. 11 సీట్లు వచ్చాయి. ఇప్పుడు ఆర్తనాదాలు పెడుతున్నారు అధికారం కోసం. ఎవరిని బలి చేయడానికి? మీ రాజకీయాలక విద్యార్థులతో ఆడుకుంటున్నారు, మీ రాజకీయాలక యువతతో ఆడుకుంటున్నారు. మరి ఆ రోజు ఎందుకు డిఎస్సి పెట్టలేదని అడుగుతున్నాం. ఆ రోజు ఫీజు రీఎంబర్స్మెంట్ విధానాన్ని ఎందుకు అమలు పరచలేదని అడుగుతున్నాం. అమ్మఒడి అందరికీ ఎందుకు అమలు పరచలేదని అడుగుతున్నాం. ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు స్కాలర్షిప్లు ఎందుకు పెంచలేదని అడుగుతున్నాం. 5 సంవత్సరాలు నువ్వు పాలన చేసి అందరి గొంతులు కోసి పట్టుమని 5 నెలలకే అధికారం పోతానే పోరుబాటని
4 నెలల ముందు అనౌన్స్ చేసావు, మళ్ళా అనౌన్స్ చేసావు, మళ్ళీ అనౌన్స్ చేస్తున్నావు. మొన్ననే కదా ఎలక్షన్లో చెంప చెల్లుమనిపించే విధంగా నువ్వు మద్దతు తెలిపిన వ్యక్తులకి, నీ మద్దతు తెలిపిన వ్యక్తులకు కాదు కొట్టింది, నిన్ను కొట్టాం. యువత విద్యార్థి లోకమంతా అఖండ మెజార్టీతో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థులు గెలిపించింది వాస్తవా కాదా? అయినా సిగ్గు లేకుండా ఈరోజు పోరుబాటు అంటే కార్యక్రమాలు తీసుకున్నాం. అది కూడా మీరందరూ ఆలోచించాలి, విద్యార్థి లోకం ఆలోచించాలి. ఒక పక్క ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్, 10th క్లాస్ ఎగ్జామ్స్, అందరూ ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ రాస్తుంటే ఈ టైంలో ఎవరన్నా యువత పోరుబాటు అనే కార్యక్రమం తీసుకుంటారా? ఈ టైంలో మానసికంగా వేదనకు గురి చేసినట్టు కాదా? వాళ్ళు ఒత్తిడికి గురవురా? వాళ్ళు ఇబ్బంది పడరా? ఏంటి కార్యక్రమాలు? నాకు తెలిసి నేను విద్యార్థి సంఘ నాయకుడిగా 15 సంవత్సరాలు ఉన్నా. మీరు కూడా మీడియా రంగంలో ఇక్కడ ఉన్న మీరందరూ కూడా 20-30 సంవత్సరాలు ఉన్నారు. ఏ రోజైనా ఎప్పుడైనా ఎగ్జామ్స్ జరిగే తరుణంలో ఇలాంటి కార్యక్రమాలకు తీసుకుంటారా అని అడుగుతున్నాం. రాష్ట్రాన్ని అతలాకుతలం చేయాలనా? ఆ బిడ్డలు ఎగ్జామ్స్ కూడా సక్రమంగా రాయకూడదనా? ఏదో జరిగిపోతుంది రాష్ట్రంలో అని ఒక సంకేతం పంపించి ఆ బిడ్డల్ని మానసికంగా ఒత్తిడి చేయడానికి కాదా అని అడుగుతున్నాం. మేము ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చాం, వేసాం, అయినా కూడా మీరు ఈరోజు పోరుబాటు అంటున్నారు. రాష్ట్ర పరిస్థితి బాగలేకపోయినా బిడ్డల భవిష్యత్తు బాగుండాలని లోకేష్ గారు ఎడ్యుకేషన్ విధానాన్ని విద్యా సంస్కరణలు ఒకవైపు తీసుకొని వస్తూ ఆయన విద్యా వ్యవస్థను ప్రతిష్టపరుస్తూ ముందుకెళ్తున్న తరుణంలో ఏంటి ఇవన్నీ? కేవలం అధికారం కోల్పోతే దానికోసం ఇంత ఆర్తనాదాలు చేస్తారా? బిడ్డల భవిష్యత్తు ఆడుకుంటారా? నేను అడుగుతున్నా, ఇక్కడున్న దేవినేని అవినాష్ని కానీ, ఈ మాజీ చిప్పల మంత్రిని కానీ, ఆ గోట్కా మాజీ మంత్రిని కానీ, ఎవరినైనా మేము సూటిగా అడుగుతున్నాం. మీకు దమ్ము ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించండి. ఫస్ట్ 4 బకాయిలు ఎందుకు పెట్టావు? 4 బకాయిలు విద్యార్థులకు ఎందుకు పెట్టావు? దిగే ముందు ఎంత బకాయిలు పెట్టి దిగేశావు అని అడిగి ఆయన ప్రశ్నించి తర్వాత పోరుబాటు పట్టండి. అంతేగాని పిచ్చి వేషాలు వేస్తారంటే ఇక్కడ ఊరు చూస్తూ కూర్చోరు. మీరు ఒక్కరికి వేస్తున్నారు కాదు. ఈరోజు చిక్కీలు తీసుకొని వచ్చామని చెప్పారు. చిక్కీలు మేమే తెచ్చాం, పిల్లలకి అవే చేసాం, పిల్లలకి ఇవి చేసాం అని చెప్తున్నా. మీరు మేము సూటిగా అడుగుతున్నాం. 352 కోట్లు బకాయిలు పెట్టేసి వెళ్ళారు మొన్న. సప్లై ఎగ్స్ నవంబర్ 23 టు ఏప్రిల్ 24 వరకు 200 కోట్లు బకాయిలు. సప్లై వర్ చిక్కీ నవంబర్ 23 నుంచి ఏప్రిల్ 24 60 కోట్లు బకాయిలు. వాచ్మెన్, క్లీనింగ్ మెటీరియల్స్, అడిషనల్ మెను మొత్తం కలిపి 352 కోట్ల రూపాయలు 23, 24 మీరు బకాయిలు పెట్టేసి వెళ్ళిపోయి మొత్తం మీరు చేయాల్సినంతా చేసేసి నాశనం చేసేసి దోచుకోవడమే పరమావధిగా పెట్టుకొని మొత్తం కట్టలు కట్టుకొని తాడేపల్లి ప్యాలెస్ నుంచి దుబాయ్కి తరలిచ్చారో లేకపోతే బెంగళూరు ప్యాలెస్ తరలిచ్చారో ఎక్కడికి తరలిచ్చారో తెలియదు, కానీ మొత్తం డబ్బునంతా దోచేసి పిల్లకాయలు కీయకుండా ఆపేసి చిక్కీలు, పిల్లలకు పెట్టే చిక్కీలు కూడా ఆపేశారు. డబ్బును ఎగ్స్ కూడా ఆ డబ్బు బకాయిలు కూడా పెట్టేసి అన్ని బకాయిలు మీరు పెట్టేసి మా మీద దండయాత్ర పెడతామంటున్నారా? ఏం దండయాత్ర పెడతావయ్యా? ఏం పెడతారు మీరు? ఏం తెలియదు అనుకుంటున్నారా? యువతకి విద్యార్థికి 5 ఏళ్ళు నరక యాత్ర అనుభవించారు. జీవో నెంబర్ 77 తెచ్చింది ఎవరు? జీవో నెంబర్ 77 తెచ్చింది ఎవరు అని అడుగుతున్నాం. మీరు కాదా? జీవో నెంబర్ 77 తెచ్చిదే మీరు.
దాన్ని రద్దు చేయాలని ధర్నా చేస్తున్నారు. ఏంటి ఇది అర్థం కాల మాకు కూడా. తెచ్చేది మీరే, ఇప్పుడు ధర్నా చేస్తానంటున్నారు, రద్దు చేయాలన్నారు. ఎవరు తెచ్చారయ్యా జీవో నెంబర్ 77ని? మేము కూడా అడుగుతున్నాం మీడియా పక్షాన. జీవో నెంబర్ 77 ఎవరు తెచ్చారు? ఎయిడెడ్ కళాశాలలో పీజీలు, ప్రైవేటు కళాశాలలో పీజీ విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ను జీవో నెంబర్ 70 ద్వారా ఎవరు రద్దు చేశారు? మేము అడుగుతున్నాం. తెచ్చింది మీరు, యూటర్న్ తీసుకొని ఇప్పుడు రద్దు చేయాలంట. జీవో నెంబర్ 77 రద్దు చేస్తున్నాం. 117 మీద కమిటీ వేసాం. విద్యార్థుల కోసం, యువత కోసం ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది. మెగా డిఎస్సిని ప్రకటించాం, ఫస్ట్ సంతకం పెట్టాం. ఈ మార్చి లాస్ట్ నాటికి నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నాం. పిల్లలంతా బ్రహ్మాండంగా ప్రిపేర్ అవుతున్నారు. మీరు పెండింగ్ పెట్టిన పోలీస్ కానిస్టేబుల్ కూడా మేమే పూర్తి చేసాం. దారుణ నియామకాలకు సంబంధించి ఏదైతే పరీక్షలు ఉన్నాయో అవన్నీ కూడా. మీరు ఏదైతే యువతతో, విద్యార్థుల జీవితాలతో ఆడుకొని వాళ్ళందరినీ నాశనం చేస్తే మేము ఒక పద్ధతి ప్రకారం వాళ్ళకి మంచి భవిష్యత్తు కల్పించడానికి ముందుకెళ్తున్నాం. మేము కూడా విద్యార్థి సంఘాలకు అప్పీల్ చేస్తున్నాం, విద్యార్థులకు అప్పీల్ చేస్తున్నాం. దొంగ అని అరుస్తున్నారు. ఆ దొంగల్ని రాళ్లతో కొట్టి తరమాల్సిన ఆవశ్యకత మళ్ళీ ఉత్పన్నమైంది. మొన్ననే 2 చెంపలు బాధేటట్లు యువత కొడితే 11 సీట్లకు పరిమితమైనారు. అది కూడా వీళ్ళకి సరిపోవడంలా. మళ్ళా మోసం చేయడానికి ముందుకు వస్తున్నారు. ఎక్కడికక్కడ అడ్డుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది, ఆలోచించాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఒక పక్క పారిశ్రామిక రంగంగా అభివృద్ధి చేస్తూ, విప్లవాత్మకమైన మార్పులు తీసుకుని వస్తూ, సంస్కరణ వైపు ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని తెలియజేసుకుంటూ, మరొక్కసారి ఈ వైసీపీ నాయకులకి మీరు జగన్ ట్రాప్లో కానీ, సజ్జల ట్రాప్లో కానీ మీరు పడ్డారంటే మీరు కూడా ఇబ్బంది పడతారు. మీరు నిజంగా యువత పక్షాన, విద్యార్థుల పక్షాన నిలబడాలని అనుకుంటే ఫస్ట్ తాడేపల్లి కొంపకాడ పోరుబాట పట్టి అప్పుడు అడిగితే మేము కూడా ఖచ్చితంగా దాని తగ్గట్టు సమాధానం చెప్తామని తెలియజేసుకుంటాం.